నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురం. మోకాళ్ళ లోపల గుజ్జు పెంచడం ఎలా? ఇది ఒక పెద్ద బర్నింగ్ టాపిక్ ఇప్పుడు యూట్యూబ్లో. ఎవరెవరో అసలు మెడికల్ సెక్టర్కి సంబంధించిన లేని వాళ్ళు, అసలు వైద్యం గురించి ఏమీ తెలియని వాళ్ళు, జాయింట్ అంటే ఏంటో అర్థం కాని వ్యక్తులు కూడా ఇది తినండి వచ్చేస్తుంది, అది తినండి వచ్చేస్తుంది, మీకు మోకాళ్ళ లోపల గుజ్జు పెరగాలంటే ఇది కేవలం ఇది తింటే చాలు 3 రోజుల్లో మళ్ళీ గుజ్జు పెట్టేస్తుంది. అసలు ఏంటిదంతా? వాస్తవానికి మోకాళ్ళ లోపల ఉండేది గుజ్జు గోంగూర కాదు బాబు, అది వేరు. అక్కడ అనేక రకాల టిష్యూస్ ఉంటాయి, కణజాలాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది హైలైన్ కార్టిలేజ్. సో ఏంటి హైలైన్ కార్టిలేజ్, ఎందుకు ఉంటుంది మనకి మోకాళ్ళలో? వాస్తవానికి మన శరీరంలో అనేక రకాల జాయింట్స్ ఉంటాయి. జాయింట్ అంటే ఎముక కలిసే ప్రాంతాలు, అవి కదులుతూ ఉంటాయి. సో నేరుగా ఎముక కదిలితే, ఎముక హార్ట్ టిష్యూ కాబట్టి, గట్టి పదార్థం కాబట్టి, ఒక ఎముక తగిలితే అవి అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రాబ్లం నివారించడం కోసం ప్రకృతి సిద్ధంగా ఎముక తగిలే చోట ఒక మెత్తటి కణజాలం ఉంటుంది. అది దాన్ని కార్టిలేజ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కార్టిలేజ్ ఎలా ఉంటుందంటే మరీ గట్టిగా ఉండదు, మరీ మెత్తగా ఉండదు. ఉదాహరణకి మన చెవు భాగం ఉంది చూసారా, ఇది కార్టిలేజే. సో ఇది మరీ గట్టిగా ఉండదు, అలానే మరీ మెత్తగా ఉండదు. ముక్కు కూడా ఈ పార్ట్ చూడండి, ఇది మరీ గట్టిగా ఉండదు, అలానే మరీ మెత్తగా ఉండదు. సో ఇట్లాంటి సెమీ హార్డ్ టిష్యూని మనం కార్టిలేజ్ అని పిలుస్తాం. ఈ మన జాయింట్స్లో కూడా బోన్కి తగిలే చోట ఈ కార్టిలేజ్ ఉంటుంది. దీన్ని హైలైన్ కార్టిలేజ్ అని పిలుస్తూ ఉంటారు. మనం నడిచినప్పుడు, మన రెగ్యులర్ వర్క్ చేసుకున్నప్పుడు ఈ కార్టిలేజ్ మీద బాగా ఒత్తిడి పడి అది క్రమేపీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డ్యామేజ్ అయినా కూడా మన శరీరం తనకు తాను కొంతవరకు కూడా ఆ కార్టిలేజ్ని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. మరి ఎక్కడ సమస్య వస్తుంది? వయసు పెరిగే కొద్దీ ఆ కార్టిలేజ్ డ్యామేజ్ని మన శరీరం రిపేర్ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మన కార్టిలేజ్ డ్యామేజ్ అవుతున్న వేగంతో పోలిస్తే రిపేర్ అయ్యే వేగం కనుక తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి హమాలీస్ కానీ, లేదా బాగా ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు కానీ, ఎక్కువ దూరం నడిచే వృత్తుల్లో ఉన్న వ్యక్తులు కానీ, ఇక్కడ బరువు పట్టుకుని పనులు రెగ్యులర్ చేసుకునే వాళ్ళు, ఉదాహరణకి రైతులు, ఇలాంటి వాళ్ళలో కానీ, వీళ్ళలో ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ వలన ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఇదంతా ప్రకృతి సిద్ధంగా మన శరీరంలో జరిగే విధానం. సరే, మరి ఈ జాయింట్లో ఈ కార్టిలేజ్తో పాటుగా ఇతర అనేక రకాల కణజాలాలు ఉంటాయి. ఉదాహరణకి లిగమెంట్స్ ఉంటాయి. దాంతోపాటు క్యాప్సిల్ ఉంటుందన్నమాట. ఆ క్యాప్సిల్ అనే భాగం లోపల వైపు ఒక రకమైన ప్రత్యేకమైన పొర ఉంటుంది. ఈ పొర నుంచి గుడ్డు తెల్లసన ఉంటుంది చూడండి, అంటే మనం ఉడకపెట్టక ముందు గుడ్డు తెల్లసల లాంటి ఒక లిక్విడ్ అనేది తయారవుతూ ఉంటుంది. దీన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది? కార్టిలేజ్ కూడా నేరుగా ఒకదానికొకటి రాపిడికి గురైతే అవి కూడా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం లేకుండా ఈ పదార్థం సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది బంక లాంటి పదార్థం ఒక లూబ్రికెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి గ్రీజ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది నిరంతరాయంగా సెక్రెట్ అవుతూనే ఉంటుంది సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గినా, లేదా కార్టిలేజ్ డ్యామేజ్ అయినా, కార్టిలేజ్ వాచినా, అప్పుడు మోకాళ్ళ సమస్యలు మనుషులకు మొదలవుతాయి. సో ఇక్కడే చాలామంది విచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు. లోపల జిగురు ఉంటుంది కాబట్టి జిగురుతో ఉన్న పదార్థాలు తినేస్తే లోపల జిగురు పట్టేస్తుంది. సో బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి బెండకాయ తినేస్తే లోపల జిగురు పట్టేస్తుంది. ఇంకేంటి, మహాబీర గింజలు అది తింటే అది జిగురుగా ఉంటుంది కాబట్టి మోకాళ్ళ లోపల జిగురు పెట్టేసి, ఏంటంటే ఇదంతా ఏంది పిచ్చి? వాటిపైన ఒక రకమైన మెటీరియల్ ఉంటుంది, ఒక కెమికల్. ఆ మహాబీర గింజల పైన అది నీళ్లు తగిలినప్పుడు జిలెటినస్గా మారుతుంది, బంకలాగా మారుతుంది. సో ఆ బంక ఉన్న ప్రతిదీ తినేయచ్చా? ఇంకా ఆ మాటకు వస్తే 1 కేజీ మైదాపిండి జిగురు తినేయచ్చు. కేజీ మైదాపిండి జిగురు తింటే బోళ్ళంత జిగురు కదా. మరి అదంతా తినేస్తే మోకాళ్ళ లోపల కావాల్సినంత గుజ్జు పడుతుంది కదా. తాటికాయ, టెంకాయ, బెండకాయ ఏంది ఇదంతా? ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏదేదో పిచ్చి సలహాలు ఇస్తే అవన్నీ పాటించి సమస్యని ముద్ర పెట్టుకోకండి. వాస్తవానికి మోకాళ్ళ లోపల డ్యామేజ్ అవుతున్న కార్టిలేజ్ పెరగాలి అంటే, ఇతర టిష్యూస్ బాగుండాలి అంటే ఏమి ఆహారంలోకి తీసుకోవాలి? చాలామందికి అసలు ఏం తీసుకోవాలో తెలియడం అనేసి ఇట్లాంటి పిచ్చి అన్నీ మింగుతున్నారు. ఈ మహాబీర గింజలు అనేవి ఏమాత్రం మోకాళ్ళకి సంబంధం లేదు, ఇది వాస్తవం. అసలు చాలా చోట్ల ఈవెన్ మార్కెట్స్లో ఆయుర్వేదిక్ పేరు మీద మహాబీర విత్తులని విపరీతంగా ఈ సేల్ అనేది జరుగుతుంది. ఇదంతా జస్ట్ ఒక ఫేక్ న్యూస్ అన్నమాట ఇది. సరే, మరి డాక్టర్ గారు బాగానే ఉంది, ఈ వీడియో టైటిల్ మీరు
గుజ్జు పెరగడం వల్ల ఎందుకు పెట్టారు, గుజ్జే ఉండదని చెప్తున్నారు కదా, మంచిది. కానీ ప్రజల్లోకి ఆ పేరు వెళ్ళిపోయింది. గుజ్జు గుజ్జు గుజ్జు, వాస్తవానికి అది కార్టిలేజ్ బాబు, గుజ్జు గోంగూర కాదు. సరే మరి మీ భాషలో గుజ్జు అనుకోండి. వాస్తవానికి ఆ కార్టిలేజ్ కానీ ఇతర టిష్యూస్ కానీ బాగుండాలంటే మనం ఏం తినాలి, అది ఈరోజు మనం తెలుసుకుందాం. దీన్ని మనం కేటగరైజ్ చేసి చూద్దాం. అంటే ఉత్తగా ఏదో 4 సలహాలు ఇచ్చేయడం కాకుండా, వెజ్ మాత్రమే తీసుకునే వాళ్ళు ఏం తినాలి, నాన్ వెజ్ కూడా తీసుకునే వాళ్ళు ఏం తినాలి, ఫ్రూట్స్లో ఏ రకమైన తింటే మనకి ఉపయోగం ఉంటుంది, ఇటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళ లోపల డ్యామేజ్ అవుతున్న టిష్యూ తిరిగి మనం రికవర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తెలుసుకుందాం. సరే మరి ఈ డ్యామేజ్ కూడా ఉత్తగా డ్యామేజ్ అనకూడదు. ఎందుకంటే సర్టన్ ఏజ్ దాటిన తర్వాత మోకాళ్ళ లోపల ఎంతో కొంత డ్యామేజ్ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది వాస్తవం. సో ఈ డ్యామేజ్ని మనం కేటగరైజ్ చేసి చూస్తాం. మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి మోకాళ్ళ డ్యామేజ్ అనేది. అందులో ఈ 4వ స్టేజ్ అనేది తీవ్ర స్టేజ్ అనమాట. దీంట్లో కార్టిలేజ్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఆల్మోస్ట్ బోన్ తగిలే స్థితికి వచ్చేస్తుంది. వీళ్ళు నడవడానికి చాలా అవస్థపడుతూ ఉంటారు. సో ఈ స్టేజ్లో దాదాపుగా మెడిసిన్స్ పనిచేయవనే చెప్పాలి. ఇవి ఆయుర్వేదిక్ కూడా సరిగ్గా పనిచేయవు. ఆ స్టేజ్లో టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవడం ఉత్తమం. దురదృష్టవశాత్తు మనం అందరినీ తప్పట్లేం, కానీ కొంతమంది అవసరం లేకపోయినా కూడా ఆర్థికపరమైన ప్రయోజనాలు ఆశించి పేషెంట్కి చిన్న వయసులోనే ఈ సర్జరీ చేయడానికి వాళ్ళని చెప్పడం జరుగుతుంది. అట్లాగే మందులతో తగ్గే స్థితిలో ఉన్న కేసుని కూడా వాళ్ళు మెడిసిన్స్ కంటే కూడా సర్జరీ అని చెప్పి వాళ్ళని ఈ సజెస్ట్ చేయడం జరుగుతుంది. నేను అందరినీ తప్పటను, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది డాక్టర్స్ ఇటువంటి పనులు చేస్తున్నారు. మీరు ఈ సర్జరీ అనేది మంచి ఆప్షనే, అది మనం తప్పడానికి ఏం లేదు. చాలామంది పాపం నడవలేని స్థితిలో కూడా ఈ సర్జరీ ద్వారా తిరిగి జీవితం నార్మల్సీ పొందుతున్నారు. కానీ ఈ సర్జరీ అనేది లాస్ట్ రిసార్ట్, చివరి ఆప్షన్ అనమాట. సో ఆ తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు సర్జరీకి వెళ్ళండి. మిగతా కేసెస్లో చాలా వరకు కూడా మనం రికవర్ చేసేసే అవకాశాలే ఉంటాయి. సరే మరి ఫుడ్ విషయానికి వద్దాం. ఏం తినాలి, ఏం తినకూడదు. ముందుగా వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. సో వీళ్ళు ఎగ్ కూడా తినరు అనమాట. వీళ్ళు ఏం తింటే మోకాళ్ళ లోపల తిరిగి కొంత కండభాగం పెరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మెంతులు ఆహారానికి చాలా మంచివి. డయాబెటీస్ పేషెంట్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఇవే మెంతులకి మోకాళ్ళ లోపల డ్యామేజ్ అవుతున్న టిష్యూస్ని తిరిగి రికవర్ చేసే గుణం ఉంది. సో మెంతులు రెగ్యులర్గా ఆహారంలోకి ఉండేలాగా మీరు చూసుకోండి. మెంతులు మీరు నానబెట్టుకుని పొద్దున్న తినొచ్చు, 1 స్పూన్ మెంతులు. ఇదొక పద్ధతి. సో ఇది కాస్తంత ఇబ్బందికరమైన పద్ధతి, ఎందుకంటే మెంతులు కాస్త చేదుగా వగరగా ఉంటాయి. పొద్దున్నే తాగితే వికారం పెట్టే అవకాశం ఉంది. సో దీనికి ఒక ఉపాయం ఉంది. ఏంటంటే ఒక 50 గ్రామ్స్ మెంతులు, ఒక 50 గ్రామ్స్ ఒక మిక్సర్ అనమాట. ధనియాలు, జీలకర్ర, కాస్త చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇట్లాంటివన్నీ కలిపి, అంటే మనం ఇంట్లో కందిపొడి చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ అట్లాగా మెంతి పొడి. మనం చేసుకునే పొడిలో సగం మెంతులు ఉంటాయి, మిగతా దినుసులు ఉంటాయి అన్నమాట. కొంతమంది కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కూడా కలుపుతూ ఉంటారు. సో ఇట్లాగ మీరు వేయించుకుని పొడి చేసుకుంటే మెంతి పొడి చాలా సులువుగా మెంతులు మనం తీసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, ఇడ్లీలోకి వాటిలోకి తీసుకోవచ్చు. మెంతుల యొక్క చేదు రుచి దీంట్లో పెద్దగా మనకు తెలియదు కాబట్టి కాస్తంత ఆరోగ్యకరమైన ఆహారంలా దీన్ని వాడుకోవచ్చు. ఇది ఒక ఈజీ పద్ధతి. మెంతులు మీరు వాడగలిగితే నేరుగా నానబెట్టి కూడా తినవచ్చు. సో నెంబర్ 2 బ్రకోలీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు దాదాపుగా మేజర్ సూపర్ మార్కెట్స్ అన్నింటిలో దొరుకుతుంది. బ్రకోలీలో ఉండే మనకి న్యాచురల్ కెమికల్స్కి, ప్రకృతి సిద్ధమైన పోషకాలకి మోకాళ్ళ లోపల ఈ టిష్యూ డ్యామేజ్ని అరికట్టే గుణం ఉంది. సో బ్రకోలీ రెగ్యులర్గా ఆహారంలోకి ఉండేలాగా చూసుకోండి. బ్రౌన్ రైస్ చాలామందికి తెలుసు ఈ మధ్యకాలంలో దీని ఉపయోగం ఏంటో. ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్ వాడుతూ ఉంటారు. బ్రౌన్ రైస్ మీరు తీసుకుంటే ఈ బ్రౌన్ రైస్ పైన పొట్టు ఉంటుంది చూడండి, పూర్తిగా పొట్టు తొలగించిన బియ్యం అస్సలు మంచిది కాదు. బ్రౌన్ రైస్ పైన ఉండే ఆ బ్రౌన్ కలర్ పొట్టులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. దీంట్లో ఉండే ఆ ప్రోటీన్స్కి మోకాళ్ళ లోపల డ్యామేజ్ అవుతున్న కార్టిలేజ్కి రిపేర్ చేసే గుణం ఉంది. మరి ఎలా తినాలి ఈ బ్రౌన్ రైస్? చాలామంది పాపం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కంప్లీట్గా అసలు పొట్టే తీయకుండా ఉన్న రైస్ అయితే, అంటే మీరు కేవలం ధాన్యం పై పొర తీసేసి బియ్యం పైన ఉండే పొరను అస్సలు తొలగించకుండా ఉంటే అది ఎవరు తినలేరు. అఫ్కోర్స్ కొంతమంది మరీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తినొచ్చు, కానీ మీరు ఉడకబెడితే చూస్తే అది అన్నంలా కూడా అనిపించదు. సో పూర్తిగా కంప్లీట్ బ్రౌన్ రైస్ మనం తినలేము. సగం పొట్టు తీసిన బ్రౌన్ రైస్ అయితే కాస్తంత అనుకూలంగా ఉంటుంది, మీరు తినగలుగుతారు. బట్ స్టిల్ అది కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి ఏం చేయాలంటే సింపుల్ చిట్కా ఏంటంటే దోశలు వేసుకోవచ్చు. దోశలు మీరు రెగ్యులర్గా టిఫిన్ లాగా తినేటట్టయితే ఆ దోశల్లోకి
మీరు మామూలు బియ్యం బదులుగా ఈ బ్రౌన్ రైస్ వేయండి. సో దీనివల్ల పెద్దగా టేస్ట్ డిఫరెన్స్ తెలీదు, కానీ మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే దోశల్లో ఎక్కువ భాగం మినపప్పు కంటే బియ్యమే ఉంటుంది. సో ఆ రూపంలో మీరు ఎక్కువ బ్రౌన్ రైస్ తినే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు దోశలు తినవచ్చు, మీకు చక్కటి ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఇక కొన్ని రకాల ఆయిల్స్, ఉదాహరణకి అవకాడో ఆయిల్. మన ఇండియాలో దీని వాడకం తక్కువ అని చెప్పాలి, బట్ మిగతా దేశాల్లో చాలా రెగ్యులర్గా దొరుకుతుంది. దీంతో పాటుగా సోయా ఆయిల్. సో ఎలా తీసుకోవాలి అవకాడో సోయా ఆయిల్? అవకాడో ఆయిల్ 1 స్పూన్ తీసుకుంటే సోయా ఆయిల్ 2 స్పూన్స్, అంటే 1:2 రేషియోలో ఈ ఆయిల్స్ 2 మిక్స్ చేయాలి. దీన్ని రోజు ఉదయం కానీ లేదా రాత్రి కానీ గ్లాస్ గోరువెచ్చటి నీటితో తీసుకోవచ్చు, లేదా ఆహారంలో కూడా కలుపుకొని తినవచ్చు. ఈ రేషియో మాత్రం చాలా ముఖ్యం. దీని మీద అనేక రకాల పరిశోధనలు జరిగాయి, ఎందుకు ఈ రేషియోలోనే రిజల్ట్ వస్తుంది అనేది. బట్ ఖచ్చితంగా రిజల్ట్ మనకి కారణం తెలియకపోయినా కూడా ఈ అవకాడో ఆయిల్ 1 పార్ట్, సోయా ఆయిల్ 2 పార్ట్స్ తీసుకుని కనుక అవి రెగ్యులర్గా ఆహారంలోకి తీసుకున్నట్టయితే చాలా చాలా చక్కటి రిజల్ట్ మనకి వస్తుంది. సో రెగ్యులర్గా ఇవి మీకు ఆహారంలో ఉండేలాగా చూసుకోండి. సరే, మరి నాన్ వెజ్ తినే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా చక్కటి ఆప్షన్స్ ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది పాయా. మీరు హైదరాబాద్ వాళ్ళకైతే దాదాపుగా నేను చెప్పక్కర్లేదు, పాతబస్తీ ఏరియాలో మీరు అఫ్జల్గంజ్ దాటిన దగ్గర నుంచి లేదా అటేపు ఆ పురాణపులు దాటిన దగ్గర నుంచి దాదాపుగా ప్రతి గల్లీలో ఉదయం టైంలో మనకి పాయా బాండీలు కనబడుతూనే ఉంటాయి. సో పాయా అంటే సింపుల్గా మటన్ బోన్ సూప్, మటన్ సూప్ కాదు, మటన్ బోన్ సూప్. సో దీంట్లో ఏం చేస్తారంటే ఆ మేక కాళ్ళని కట్ చేసి ఉడకబెడతారు. సో మేకలో కూడా జాయింట్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఉండేది హైలైన్ కార్టిలేజ్. సో ఈ హైలైన్ కార్టిలేజ్ మేకది బాగా ఉడకపెట్టినప్పుడు, మరిగించినప్పుడు పాయా తయారీలో అది కరిగిపోయి ఆ పాయా లిక్విడ్లోకి వచ్చేస్తుంది. సో మీరు నేరుగా పాయా తీసుకుంటే మీ శరీరంలో ఏ భాగం అయితే, ఏ కార్టిలేజ్ అయితే డ్యామేజ్ అవుతుందో నేరుగా అదే కార్టిలేజ్ మనం ఆహారం రూపంలో తీసుకున్నాం కాబట్టి, సో మనకు కావాల్సిన పోషకాలు నేరుగా అందాయి కాబట్టి మరింత తొందరగా మోకాళ్ళ లోపల అరిగిన కార్టిలేజ్ అనేది రికవర్ చేసుకుని తిరిగి మన స్టేజ్ మనకి మోకాళ్ళ నొప్పి అనేది తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. చాలా చక్కటి సులువైన ఎఫెక్టివ్ ఐడియా ఇది. ఈవెన్ మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొల్లాజన్ పెప్టైడ్ టైప్ 1 టైప్ 2 అని సాచెట్స్ కానీ టాబ్లెట్స్ కానీ విరివిగా విపరీతంగా వాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా దానిపైన గమనించండి, రెడ్ మార్క్ ఉంటుంది, రెడ్ సింబల్, అంటే ఇది నాన్ వెజిటేరియన్తో తయారైన ఐటెం అని. వాస్తవానికి ఈ మేక కాళ్ళలో పాయాలో ఉండేది సహజంగా ప్రకృతి సిద్ధంగా దొరికే కొల్లాజన్ పెప్టైడ్. సో ఇది మెడిసిన్తో ఈక్వల్ అనమాట. పాయా అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు. పాయా తర్వాత నత్తలు. ఇది అందరూ తినరు, కొంతమందికి నచ్చదు వాసన, బట్ కొంతమంది ఇష్టంగా తింటూ ఉంటారు. మన ఇండియాలో అఫ్కోర్స్ కొంత వాడకం తక్కువ, మిగతా దేశాల్లో చాలా ఎక్కువ. ఆయిస్టర్స్ అంటాం వాటిని, ఆల్చిప్పలు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వాటిని. సో ఈ నత్తలు కనుక మీరు ఆహారంలోకి రెగ్యులర్గా తీసుకున్నట్టయితే దాంట్లో ఉండే ప్రకృతి సిద్ధమైన పోషకాలు మోకాళ్ళకి చాలా చాలా బాగా పనిచేస్తాయి. అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా యూజ్ చేసుకోండి. సముద్రపు చేపలు గుర్తుపెట్టుకోండి, సముద్రపు చేపలు మాత్రమే. మనకి నది చేపలు లేదా కల్టివేటెడ్ అంటే చేపల చెరువులో పెంచిన చేపలు ఇట్లాంటివి పెద్దగా ఉపయోగం ఉండదు. సముద్రపు చేపలు అంటే చూనా కానీ లేదా సాల్మన్ కానీ లేదా ఇతర ఏ రకమైనా సరే సముద్రపు చేపలు రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే దాంట్లో ఉండే ప్రత్యేక పోషకాలు మోకాళ్ళ డ్యామేజ్ని అద్భుతంగా కంట్రోల్ చేయగలుగుతాయి. ఎక్సలెంట్ అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. సో సముద్రపు చేపలు రెగ్యులర్గా ఆహారంలో ఉండేలాగా చూసుకోండి. సముద్రపు చేప కొన్ని ప్రాంతాల్లో దొరకదు, ఉదాహరణకి హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు లాంటి ప్రాంతాల్లో సీ అందుబాటులో ఉండదు కాబట్టి వాళ్ళకి దొరకదు. సో వీళ్ళు ఎండు చేపలు తీసుకోవచ్చు, లేదా మీకు ఫ్రోజన్ సీ ఫిష్ దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు, దాంతో నష్టమే లేదు. అది జెన్యూన్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇక పళ్ళ విషయానికి వస్తే, మనం తీసుకునే అనేక రకాల పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ ఇందులో 2 రకాల పళ్ళు ముఖ్యంగా మోకాళ్ళకి మంచి చేస్తాయి. ఒకటి ఆరెంజ్, రెండవది దానిమ్మ. ఇవి రెగ్యులర్గా ఆహారంలో ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఏంటంటే దానిమ్మ, ఆరెంజ్ కూడా డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినవచ్చు. వాటికి పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉంటావు, క్యాలరీస్ తక్కువ, బరువు పెరిగే గుణం లేదు. సో ఈ 2 కూడా వీటిలో ఉండే ప్రకృతి సిద్ధమైన ఈ సహజ పోషకాలు మోకాళ్ళ లోపల పాడవుతున్న కార్టిలేజ్ని చాలా చక్కగా రిపేర్ చేస్తాయి. సో ఇవి డైలీ ఏదో ఒకటి మీకు అవకాశం ఉన్నట్టుగా తింటూ ఉండండి. ఇక కొన్ని రకాల మూలికలు, హెర్బ్స్ అంటాం వీటిని, ఇవి మోకాళ్ళ సమస్యల్లో చాలా చాలా చక్కటి రిజల్ట్ ఇస్తాయి. అందులో అత్యంత కీలకమైనది, ముఖ్యమైనది షెల్లకి అనే ఒక మూలిక, బోస్వెల్లియా సెర్రేటా అంటారు.
ఇది ప్యూర్లీ ఆయుర్వేదిక్ డ్రగ్. బట్ ఈరోజు భారతదేశంలో ఈ షెల్లకి, దీన్నే మనం తెలుగులో అయితే గుగ్గిలం చెట్టు అంటాం, ఈ షెల్లకి యూసేజ్ అనేది 90% ఎలోపతి డాక్టర్సే వాడుతున్నారు. సో దీని ఉపయోగం గుర్తించిన తర్వాత, సో షెల్లకి మనకి కంప్లీట్లీ సేఫ్, సైడ్ ఎఫెక్ట్స్ దాదాపుగా ఉండవు. దాదాపుగా ప్రతి ఎలోపతి ఆయుర్వేదిక్ షాప్లో మీకు అందుబాటులో ఉంటుంది. పెద్దగా డాక్టర్స్తో ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. కాబట్టి మీరు ఈ షెల్లకి 500 mg టాబ్లెట్స్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మొకాళ్ళ లోపల ఈ అరుగుదల సమస్య అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. దీనికి 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మోకాళ్ళు అరుగుదలలో ఫస్ట్ ఇనిషియల్గా వాపు వస్తుంది. సో ఆ వాపుని తగ్గించగలదు. దాంతోపాటుగా మోకాళ్ళకి రక్త ప్రసరణ పెంచి, మోకాళ్ళ లోపల కాట్లేజ్కి రక్త ప్రసరణ పెంచి అది త్వరగా రిపేర్ చేసుకునేలాగా దోహదం చేస్తుంది అనమాట. సో షెల్లకి రెగ్యులర్గా యూజ్ చేయండి. అట్లాగే గుగ్గులు, కొమ్మిఫెరా ముక్కులని ఒక చెట్టు, ఇది మీడియం సైజ్ చెట్టు. సో దీని నుంచి ఒక రకమైన నిర్యాసం వస్తుంది, మనకి తుమ్మ బంకలాగా ఉంటుంది చూడడానికి అది. సో ఇది కూడా చాలా ఎఫెక్టివ్ డ్రగ్. అందులో ముఖ్యంగా ఎక్కువగా నడుస్తూ ఎక్కువగా బరువు పనులు చేసే వాళ్ళలో మోకాళ్ళ లోపల వేర్ అండ్ టైర్ ఉంటుంది. అంటే మోకాళ్ళు ఆ కాట్లేజ్ డ్యామేజ్ అవుతూ ఉండడం, కాట్లేజ్ పగిలిపోతూ ఉండడం, కాట్లేజ్ అనేది వాపు గురవుతూ ఉండడం, ఇటువంటి సమస్యల వలన త్వరగా మోకాలు పాడైపోయే, జాయింట్ పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాన్ని అదుపు చేయడంలో బహుశా గుగ్గులకి సాటి మరి ఏది రాదు. దీంతో ఈ గుగ్గులు నేరుగా దొరకదు, దీనికి అనేక రకాల ఫామ్స్లో, అంటే ఇతర కాంబినేషన్స్లో మనకు దొరుకుతుంటుంది. ఉదాహరణకి రాస్నాది గుగ్గులు అని, యోగరాజ్ గుగ్గులు అని, మహాయోగరాజ్ గుగ్గులు అని అనేక రకాల ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు రెగ్యులర్గా మీరు వాడడం కష్టం. ఎవరైనా తెలిసిన క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే, ప్రిఫరబుల్లీ MD ఎవరైనా ఉంటే వాడిని కన్సల్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ ప్రకారం యూజ్ చేయండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇక మరీ సింపుల్గా కనిపించిన చాలా ఎఫెక్టివ్ చిట్కా అల్లం. అల్లం చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అల్లం మోకాళ్ళ నొప్పులు తగ్గించగలదా లేదా అనే దాని మీద దాదాపుగా 1000కి తక్కువ కాకుండా పరిశోధనలు జరిగాయి. చాలా సిల్లీగా అనిపించే ట్రీట్మెంట్, కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెడిసిన్, అంత బాగా రిజల్ట్ వస్తుంది. సో అల్లం మీరు రెగ్యులర్గా ఆహారంలోకి వాడుకోవచ్చు. ఒకటి. రెండోది, మీరు ఉడకబెట్టకుండా న్యాచురల్గా వాడాలి అనుకుంటే అర చెంచా అల్లపు రసానికి 1 చెంచా తేనె కలిపి ఉదయం సాయంత్రం కూడా నాకేసేయండి. ఇలా మీకు ఇబ్బందిగా అనిపిస్తే 1 గ్లాస్ గోరువెచ్చటి నీటిలో అర చెంచా అల్లపు రసం, 1 చెంచా తేనె కలిపి మిక్స్ చేసి 2 పూట్ల తీసుకోవచ్చు. కనీసం 1 పూటైనా తాగండి. దీనివలన మీకు ట్రెమెండస్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అల్లానికి ప్రకృతి సిద్ధంగా నొప్పి తగ్గించే గుణం ఉంది. సో పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా, అందులో ఎర్లీ స్టేజెస్లో బాగా పనిచేస్తుంది అల్లం. ఇది అంటే మీరు గ్రేడ్ 2, గ్రేడ్ 3 కేసెస్లో రిజల్ట్ బాగుంటుంది. గ్రేడ్ 4 అంటే బాగా ముదిరిన కేసెస్లో అయితే షెల్లకి ప్లస్ గుగ్గులు వాడితే రిజల్ట్ బాగుంటుంది. ఎర్లీ స్టేజ్లో అల్లం వాడుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి చక్కటి మూలికలు. ఇక ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే, చాలామంది ఈ బరువుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో మోకాళ్ళ నొప్పి సమస్య కనిపిస్తుంటుంది. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా అని చెప్పి వాకింగ్ మొదలు పెడుతూ ఉంటారు. వాకింగ్ చేస్తే ఆ మొత్తం శరీర బరువు అంతా తీసుకెళ్ళి మోకాళ్ళ మీద పడుతుంది. మోకాలు ఆ బరువు తగ్గడం వరకు ఆ ప్రయత్నంలో మోకాలు పాడైపోయే అవకాశం ఉంది. సో మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏది పడితే అది ఎక్సర్సైజ్లు చేయకూడదు. స్కిప్పింగ్ అయితే అసలు చేయకూడదు. చేస్తే ఇంక మీరు మందులు వాడినా ఒకటి వాడకపోయినా ఒకటి. సో స్కిప్పింగ్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 2 కీలకమైన ఎక్సర్సైజెస్ మోకాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే, అందులో ఒకటి సైక్లింగ్. మీరు సైకిల్ తొక్కచ్చు, లేదా ఇంట్లో సైక్లింగ్ మిషన్ ఉంటే కూడా చేయొచ్చు. సో సైక్లింగ్ మిషన్తో బెనిఫిట్ ఏంటి అంటే, మీ బరువుని నేరుగా మోకాళ్ళ మీద వేయరు, మీరు ఆ సీట్ మీద కూర్చుంటారు. కాబట్టి దాదాపుగా మేజర్ బరువు అంతా సీట్ మీద పడుతుంది. సీట్ మీద పడి మీరు కాళ్ళు మాత్రమే కదిలిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే కాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఆ కాళ్ళ చుట్టుపక్కల ఉండే కండరాలు దృఢపడి ఆ కండరాలు కొంత మన వెయిట్ని తీసేసుకుంటాయి. సో నేరుగా ఎముక మీద ప్రెజర్ పడకుండా చుట్టుపక్కల కండరాలు బలంగా దృఢంగా ఉండి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గి మోకాలు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. రెండో చక్కటి ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ కూడా అంతే. స్విమ్మింగ్ చేసేటప్పుడు మీకు గమనించండి, మీరు స్విమ్మింగ్ అంటే మొత్తం ఈత కొట్టేసి ఏదో చేయక్కర్లేదు. నీళ్ళలో నడుస్తున్నా కూడా పూల్లో జాగ్రత్తగా, అది కూడా ఎక్సర్సైజ్ కేటగిరీలోకి వస్తుంది. ఇందులో కూడా నీళ్లు మీ యొక్క శరీర బరువుని కొంత స్వీకరిస్తాయి. సో మొత్తం బరువు తీసుకెళ్ళి మోకాళ్ళ మీద పడకుండా, అంటే వాకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం బరువు అంతా మోకాళ్ళ మీదే పడుతుంది. సో మోకాళ్ళ మీద బరువు మోస్తూ మనం నడవడం అనమాట. అది కష్టం కదా, దాంతో మోకాలు పాడే అవకాశాలు ఉంటాయి. స్విమ్మింగ్ చేసేటప్పుడు అయితే నీళ్ళల్లో ఉంటాం కాబట్టి ఆ బరువు కొంత, బాడీ బరువుని వాటర్ తీసుకుంటే మోకాల వరకు కొంత
మనం చక్కటి ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ ఆపోజిట్ ప్రెజర్ ఉంటుంది మనకి, అంటే నీళ్ళలో వేగంగా కాలు ముందుకు అన్నప్పుడు కొంత రివర్స్లో వాటర్ మనకి ప్రెజర్ ఇస్తుంది. ఈ ప్రెజర్ ఇచ్చే ఎక్సర్సైజ్ కాబట్టి ఆ మోకాలు చుట్టుపక్కల ఉండే కండరాలు దృఢపడి తిరిగి కొంత రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ 2 ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చేయొచ్చు. ఇవి కాక మిగతా ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని ఎక్సర్సైజెస్ వల్ల మీకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్కి మామూలుగా రెస్ట్ తీసుకున్నప్పుడు పెద్దగా మోకాళ్ళ నొప్పి ఉండకపోవచ్చు. మెట్లు ఎక్కినా, కొద్ది దూరం నడిచినా, అప్పుడు కొద్దిసేపు నించున్నా కూడా, ఈవెన్ పావుగంట దాటి నించున్నా కూడా తీవ్రమైన నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. మోకాలు ఎర్రగా వాపులాగా అనిపిస్తూ ఉంటుంది. మోకాల మీద చేయి పెట్టి ఇట్లా చూస్తే వేడిగా అనిపిస్తూ ఉంటుంది. సో లోపల వాపు తలెత్తిందనమాట. సో ఇటువంటి కేసెస్లో ఖచ్చితంగా కోల్డ్ అప్లికేషన్స్ చేయాలి. మీకు కోల్డ్ అప్లికేషన్ అంటే నేరుగా ఐస్ పెట్టడం కొంత ఇబ్బంది అనిపించవచ్చు. అలాంటి వాళ్ళు ఈ బ్యాగ్స్ ఉంటాయి, రబ్బర్ బ్యాగ్స్, హాట్ వాటర్ బ్యాగ్స్ అంటారు. వీటిలో కోల్డ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో చల్లటి నీళ్ళు నింపి ఆ మోకాలు చుట్టుపక్కలంతా కూడా చల్లదనం మనం ఎక్స్పోజ్ చేయగలిగితే చక్కటి రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏదో ఒక ఆయిల్ ఏం వాడాలండి మోకాళ్ళ నొప్పి తగ్గడానికి? పొద్దున్న లేచి రాత్రి వరకు టీవీల్లో లేదా న్యూస్ పేపర్స్లో ఏదో ఆయిల్ రాయండి తగ్గిపోతుంది, ఈ ఆయిల్ రాయండి మోకాళ్ళ నొప్పి మొత్తం పరిష్కారం ఆయిల్. అమ్మ ఒక్క విషయం చెప్తాను వినండి, మనకి గుండెపోటు వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్కి ఛాతీ మీద జెండు బామ్ రాస్తే గుండెపోటు తగ్గదు కదా, మోకాలు కూడా అంతే. పైన ఆయిల్స్ రాయడం వలన మోకాళ్ళ లోపల కార్టిలేజ్ అనేది రిపేర్ అవ్వడం అనేది ఒక భ్రమ. పైకి ఏమైనా రాస్తే అది కేవలం మీకు ఉపశమనం వరకే, అంతకుమించి పెద్దగా రిజల్ట్ రాదు. అంతలాగా మీరు వాడాలి అనుకుంటే ఆయుర్వేదిక్లో 2 కీలకమైన ఆయిల్స్ ఉంటాయి. ఒకటి నిర్గుండి తైలం, రెండోది మహానారాయణ తైలం. ఈ 2 కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తూ ఉంటాయి. దీంతో పాటుగా కొంతమందికి సహచరాది తైలం అని కూడా వాడుతూ ఉంటాం. ఈ 3 ఆయిల్స్ అనుకోండి, ఈ 3 కూడా మోకాళ్ళ నొప్పి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి చాలా చక్కటి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో ఇవి దొరుకుతాయి, మీరు కావాలంటే తీసుకుని అప్లై చేసుకోండి. ఇక ఇవన్నీ చేసినా కూడా ఇబ్బంది తగ్గట్లేదు అనుకోండి, లేదు సర్జరీకి వెళ్ళాలి నేను ఎఫర్ట్ చేయలేను అంటే ఆ ఖర్చు నేను భరించలేను అనే పరిస్థితి ఉందనుకోండి, లేదు సర్జరీ చేయకూడని కేసెస్ అనుకోండి, ఉదాహరణకి కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ మరో కారణం వల్ల కానీ మత్తు ఇవ్వడం కష్టం అనుకున్నప్పుడు వాళ్ళకి సర్జరీ చేయడం కుదరకపోవచ్చు. అట్లాగే బాగా పెద్ద వయసు ఆడవాళ్ళలో ఎముకలు బాగా గుల్లబారిపోయిన కేసుల్లో కూడా సర్జరీ చేయడం కొన్నిసార్లు సాధ్యం కాదు. సో వీళ్ళలో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక ఆప్షన్, మెడికల్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మెడిసిన్స్ ఏమో సరిగ్గా పనిచేయవు. సో అప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి కేసెస్లో ఆయుర్వేదిక్లో జానువస్తి అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. జానువస్తి మీరు నెట్లో చూస్తే అది మీకు తెలుస్తుంది జానువస్తి అంటే ఏంటో. ఈ జానువస్తి ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో మీరు తీసుకోగలిగితే మీకు మోకాళ్ళ లోపల ఆ జానువస్తి ప్రాసెస్లో కొన్ని రకాల ఆయిల్స్ని మోకాళ్ళ పైన కొంత హీట్ ఇచ్చే ఆయిల్కి, అంటే కొంచెం గోరువెచ్చగా ఉండే ఆయిల్ని నిలబెడతాం. ఆ ప్రాసెస్లో ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ పెరిగి కొంతవరకు కార్టిలేజ్ రికవర్ అయ్యే అవకాశం ఉంది, లోపల వాపు తగ్గి మూమెంట్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. సో ఈ జానువస్తి ప్రక్రియతో పాటుగా లోపలికి ఇనిమాస్ కూడా కంపల్సరీగా చెయ్యాలి. అవి చేయకుండా ఉత్తగా పైన మోకాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తే పెద్దగా రిజల్ట్ రాదు. లోపలికి మెడిసిన్ ఇవ్వాలి. ఎనిమాస్ అంటే విరేచన అవడానికి ఇచ్చే ఎనిమా కాదమ్మా. ఆ విరేచన అవడానికి ఇచ్చే ఎనిమాని ఎవాక్యుయేటివ్ ఎనిమా అంటారు. మనం చేసేది థెరపెటిక్ ఎనిమా, అంటే కొన్ని రకాల కషాయాల్ని, కొన్ని రకాల ఆయిల్స్ని మలద్వారం ద్వారా లోపలికి పంపిస్తాం. సో అక్కడ శరీరంలోని పేగులు అందులోని మెడిసిన్ని పీల్చుకుంటాయి. పీల్చుకుని రక్తంలో కలిపేసి పేగుల ద్వారా అది ఆ మోకాళ్ళ లోపల ఉండే భాగానికి చేరేలాగా చేస్తుంది అనమాట. దీన్ని వస్తి ప్రక్రియ అంటారు. ఇది వేరు, జానువస్తి వేరు. సో జానువస్తి మోకాళ్ళ భాగంలో చేస్తాము, ఈ వస్తి మలద్వారంలోకి చేసే ప్రత్యేకమైన ప్రక్రియ. ఇది ఆయుర్వేదిక్లో చాలామందికి తెలిసిందే, కానీ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. పూర్తి ఎక్స్పీరియన్స్ ఉండాలి. పేషెంట్స్తో ట్రీట్మెంట్ చేసిన అనుభవం పక్కాగా ఉన్న ఎవరైనా ఎండి డాక్టర్ ఎవరైనా ఉంటే ఆయుర్వేదిక్లో వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాదాపుగా సర్జరీ తప్పనిసరి అనుకున్న కేసులో కూడా తిరిగి వాళ్ళకి మొబిలిటీని రికవర్ చేసే సామర్థ్యం ఈ వస్తి ప్రక్రియకు ఉంది. సో మీరు ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా ఆయుర్వేద చికిత్సా విధానంలో మోకాళ్ళ సమస్యకి అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉదాహరణకి మహావాత విధ్వంసిని రసం అని, మహాయోగరాజ్ గుగ్గులు అని, రాసన సప్తక కషాయం అని, ఇట్లా అనేక రకాలు ఉంటాయి. సో క్షీరబల తైలం అని, సహచరాది తైల ఆవర్తిత తైలం అని,
ఇవన్నీ కూడా ఇవి మీకు మీరు వాడలేరు, జస్ట్ అవగాహన కోసం చెప్తున్నాను. ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ గైడెన్స్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోగలిగితే మోకాళ్ళ లోపల పాడైన ఆ కార్టిలేజ్, మీ భాషలో చెప్పాలంటే గుజ్జు, ఆ గుజ్జు జిగురు ఇటువంటివన్నీ కూడా కొంత రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి కాస్త వాళ్ళు నార్మల్స్కి వచ్చి వాళ్ళ పనేదో వాళ్ళు ఫ్రీగా ఏ నొప్పి ఇబ్బంది లేకుండా చేసుకునే స్థితికి మనం తీసుకొచ్చేయచ్చు. నమస్తే.